ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మనకందరికీ తెలిసినట్లుగా మనమందరము కూడా ఆగమన కాలంలో ఉన్నాం. ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి సిద్ధపడుతూ ఎదురు చూసేటువంటి ఈ సమయంలో పోయిన వారం రోజున మనము నిరీక్షణ గురించి మనము వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కొంతసేపు దేవుని వాక్యాన్ని సమాధానముల గురించి ధ్యానించాలి. బైబిల్ గ్రంథము మనందరికీ తెలియచేస్తుంది కదా, యేసుక్రీస్తు వారిని శాంతికరుడైన రాజని, సమాధానములకు అధిపతి అని బైబిల్ వాక్యము మనందరితో కూడా ఆయన అంత గొప్ప రాజు అని నిర్దేశించి ఆయనను ఆరాధించినది. ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి అంశము సమాధానము. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 14వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. అక్కడ సమాధానమును వెదకి వెంటాడుడి. ప్రతి మనుషుడు కూడా సమాధానమును వెతకాలని, సమాధానమును వెంటాడాలని, సమాధానము కలిగి జీవించాలని వాక్యము మనందరితో కూడా మాట్లాడుతూ మనలను సమాధానం కలిగి జీవించడానికి ఆహ్వానించినది. చెప్పబడినట్లుగా ఆయన సమాధానములకు అధిపతి, శాంతికరుడైనటువంటి రాజు, దీర్ఘశాంతము కలిగినటువంటి మహారాజు ఆయన బిడ్డలముగా మనమందరము కూడా సమాధానము కలిగి జీవించాలి. ఈ సమాధానాన్ని మనము ఎలాగూ పొందాలి, అసలు సమాధానము అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు కొంతసేపు ధ్యానం చేద్దాం. మొదటిగా ప్రతి మనుషుడు కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోటి, బాధలతోటి, శోధనలతోటి, ఇరుకు ఇబ్బందులతోటి బాధ పడుతూనే ఉంటాడు. అట్టి మనుషుడు సమాధానం కలిగి ఉండాలని, శాంతి కలిగి ఉండాలని, నెమ్మది కలిగి ఉండాలని ప్రతి మనిషి కూడా ఎదురు చూస్తాడు. వాక్యం సెలవిస్తుంది కదా, ఇదిగో నీకు కావాల్సినటువంటి సమాధానము ఆయన వద్ద ఉన్నది. నీవు దేనినైతే వెతుకుచున్నావో అది నీవు ఆయన యందు, ఆయన వాక్యమందు తప్పక కనుగొందువు. అయితే వాక్యము ప్రకారము కొంతసేపు దేవునిలో మనకు కావలసినటువంటి సమాధానాన్ని వెతుకుదామా? సమాధానము ఒక మనిషి జీవితంలో కొన్ని విధాలుగా ప్రారంభమవుతుంది. మొట్టమొదటి విధానం ఏంటంటే, ప్రతి మనుషుడు కూడా తన జీవితాన్ని బట్టి అవగాహన కలిగి ఉండాలి. తన జీవిత మార్గాన్ని గురించి ఆలోచన కలిగి ఉండాలి. తన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నవో, ఆ పరిస్థితులకు కారణాలు ఏంటో, ఆ స్థితికి కారణము ఎవరో, ఎలాంటి బలహీనత వలన, ఎలాంటి జీవిత విధానాన్ని బట్టి, ఎలాంటి ఆశల వలన నీవు ఆ పరిస్థితులు జీవించినావో నీకు మొదటిగా ఆలోచన, అవగాహన కలిగి ఉండాలి. ఒక మనుషుడు తాను జీవించేటువంటి జీవితంలో అనేక వ్యయ ప్రయాసం గురవుతూనే ఉంటాడు. పాపానికి, ప్రలోభానికి, బలహీనతలకు, వ్యసనాలకు, వ్యామోహాలకు, అనేక రకములైనటువంటి అవినీతి, అన్యాయం, అక్రమాలకు పాల్పడుతూనే ఉంటాడు. ఇప్పుడు మనము మన జీవితాన్ని గనక యేసయ్యతోటి, ఆయన వాక్యముతోటి పోల్చి చూసుకుంటే మన జీవితంలో మనము, మన స్థితిగతులు ఎలాగున్నవి మనకు స్పష్టముగా కనిపించాలి. అనేక మంది వాక్యము వింటూనే ఉంటాం, వాక్యము చదువుతాం, ప్రార్థన చేస్తాం. అయినప్పటికీ కూడా వాక్యము మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపునకు లోబడక మనకు నచ్చినట్లుగానే మన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ప్రతి మనిషి కూడా తను చేసేటువంటి ప్రతి పనికి కూడా తానే పర్లేదులే, ఏం కాదులే అని తనకు తానుగా సంజయ్ చెప్పుకుంటాడు. మరికొంతమంది సేవకులు పర్వాలేదు, ఇది ఏం కాదు అని మరికొంతమంది కూడా సంజయించి అనేక మందిని తప్పుదోవలో నడిపించేటువంటి సమయంలో మనమందరం కూడా జీవిస్తున్నామండి. ఒకసారి మనం వాక్యం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ వాక్యములో మాట్లాడుతున్నారు కదా, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందండి. పరలోక రాజ్యము సమీపంగా ఉందంట, కనుక మనము హృదయ పరివర్తన చెందాలి అని వాక్యం మనల్ని ఆహ్వానిస్తుంది. హృదయ పరివర్తన ఎందుకు రావాలి? మనం వెళ్ళేటువంటి మార్గము నిజమైనప్పుడు, మనం వెళ్ళేటువంటి మార్గము మంచిదైనప్పుడు మనలో హృదయ పరివర్తన ఎందుకు రావాలి? మనము చేసేటువంటి ప్రతి పని మంచిదైనప్పుడు ఎందుకు మార్చుకోవాలి? మన ఆలోచనలు, మన మనస్సాక్షి, మన యొక్క విధానములు, మన యొక్క ఆశలు, మనము చేయించినటువంటి సమస్తము కూడా మంచిదైనప్పుడు ఎందుకు మారాలి అంటే, ఒకవేళ నీ మనస్సాక్షి నీ పైన నిందారోపణ చేస్తుంది అనుకోండి, ఇదిగో నీవు చేసేది తప్పు,
నువ్వు వెళ్ళేటువంటి మార్గము తప్పు, నీ ఆలోచనలు తప్పు అని ఒకవేళ నీ మనస్సాక్షి నిన్ను గద్దించిననుకో, గద్దింపునకు లోబడు. వాక్యము ద్వారా దేవుడితో మాట్లాడాడనుకో, సేవకుల ద్వారా దేవుడితో మాట్లాడాడనుకో, ఆ మాటలు ఆలకించి ఇప్పుడు నీవు హృదయ పరివర్తన కలిగి జీవించడానికి సిద్ధపడాలి. ఇదే సమాధానంలో మొట్టమొదటి మెట్టు. నీ జీవితం గురించి నీకు అవగాహన కలిగి ఉండుటయే మొదటి మెట్టు. నీ జీవితం గురించి నీకు అవగాహన స్పష్టముగా ఉన్నది కదా. నీవు ఎక్కడ బలహీనంగా ఉన్నావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చిక్కుకొని ఉన్నావో, ఏ సంఖ్యలు నిన్ను బంధించినవో, ఏ పరిస్థితికి నీవు బానిసగా మార్చబడి ఉన్నావో నీకు బాగుగా తెలియదు కదా. అయితే హృదయ పరివర్తన, ఆ జీవితాన్ని విడిచిపెట్టుటే హృదయ పరివర్తన, ఆలోచన కలిగి ఉండుటే హృదయ పరివర్తన. ఇప్పుడు నీలో కలిగినటువంటి ఈ ఆలోచనను పశ్చాత్తాపూర్వకముగా నీవు యేసయ్య దగ్గర నీ పశ్చాత్తాపాన్ని తెలియచేయాలి. ఇదే రెండవ మెట్టు. మనకు తెలుసు, బైబిల్ గ్రంథం మనం వింటూ ఉన్నాం. ఒకనొక సమయంలో యేసయ్యను ఒక పరిసయ్యుడు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఆహ్వానించినటువంటి ఈ సమయంలో యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడని ఒక స్త్రీ తెలుసుకుందంట. పాపము చేయించు జీవించినటువంటి ఒక స్త్రీ తెలుసుకొని ఆ స్త్రీ ఆయనను వెతికి వెళ్ళింది. ఆయన పలానా ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని వెతికి ఆ ఇంటికి వెళ్ళి ఆయన పాదం దగ్గర కూర్చొని తన జీవితంలో ఉన్నటువంటి భారమంతటిని కూడా, పాప భారమంతటిని కూడా, తను దేని నిమిత్తమైతే ఆలోచన కలిగి ఉన్నదో, తను దేని నిమిత్తమైతే హృదయంలో నొచ్చుకొని ఉన్నదో ఆ ప్రతి భారాన్నంతటిని కూడా కన్నీటితోటి ఆయన పాదముల దగ్గర కడగటం ప్రారంభించింది. తల వెంట్రుకలతో పాదాలు తుడిచి పరిమళ సువాసనలు, పరిమళ గంధాన్ని ఆయన పాదములకు రాసి ముద్దు పెట్టుకోవటం మొదలుపెట్టింది. అప్పుడు యేసయ్య చెప్పినటువంటి ఒక చక్కటి మాట ఏంటి తెలుసా? అమ్మా, నీ పాపములు అన్నీ కూడా నేను క్షమించేశాను, ఇక సమాధానంతో వెళ్ళు. చూసారా ఎంత గొప్ప మాట యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడంటే, నీవు చేసినటువంటి ప్రతి పాపాన్ని క్షమించానని, నాకున్నటువంటి సమాధానాన్ని నీకు ఇస్తున్నానని, ఇక నుంచి సమాధానం కలిగి జీవించు అని, సమాధానంతో వెళ్ళు, నెమ్మదిగా జీవించు అని నీ తండ్రి నీతో ఈ రోజున మాట్లాడుతున్నాడు. నీ జీవితం నీకు తెలిసింది కదా. ఆ జీవితాన్ని ప్రభు పాదముల సన్నిధిలో ఒప్పుకున్నావు కదా. ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని పొందుకో. ఈ రోజున అనేక మందిని సమాధానం కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, కానీ వెతకవలసింది ఆయన పాదముల సన్నిధిలో. ఆయన పాదముల సన్నిధిలో కన్నిటితోటి నీకు ఉన్నటువంటి భారాన్నంతా ఆయనకి ఇచ్చివేసే. వాక్యము ద్వారా ఆయన చెప్పుచున్నారు కదా, భారం నుంచి అలసిన సమస్త జనులారా నా యుద్ధకు రండు, నేను మీకు విశ్రాంతినిస్తా, నేను మీకు నెమ్మదినిస్తా, నేను మీకు ఊరటనిస్తా అని సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆహ్వానించున్నాడు, మనల్ని ఆహ్వానిస్తున్నాడు కదా. మరి ఒక్కసారైనా ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని పొందుకొని చూడు. ఆ దీవెన ఎలా ఉండబోతుందో, ఆ నెమ్మది ఎలా ఉండబోతుందో, ఆ పరిస్థితులు ఎలా ఉండబోతున్నావో నీకు మాత్రమే అనుకూలంలోకి వస్తాయి. ఇది రెండవ మాట. మూడవ మాటగా యేసయ్య చెప్పుచున్నారు కదా, ఇదిగో నీవు నీ పొరుగువానితోటి సమాధానపడాలంట. నీ పొరుగువానితో నీవు తప్పక సఖ్యత కలిగి జీవించాలి అని దేవుని వాక్యం మనల్ని కూడా ఆహ్వానిస్తుంది. చిన్న ఉదాహరణగా యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నీవు నీ పొరుగువానిని క్షమించకపోతే నేను నిన్ను ఎలాగ క్షమిస్తాను? నీవు నీ పొరుగువానిని అంగీకరింపకపోతే నేను నిన్ను ఎలాగున అంగీకరిస్తాను? ఆలోచించే. ఈ లోకము పరిస్థితులు ఎలాగున్నానంటే, ప్రతి మనుషుడు కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాన్ని, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి సమస్యని, ఎదుటి వ్యక్తి బలహీనతను ప్రపంచానికి చూపించాలని, వారిని హేళన చేయాలని, వారిని అవమానించాలని, నిందించాలని ప్రతి మనుషుడు కూడా అహర్నిశలు ప్రయత్నము చేయుచునే ఉన్నాడు. కానీ తన జీవితంలో, తన కుటుంబ పరిస్థితుల్లో, తన బిడ్డల జీవితము, తన జీవితము ఎలాగున్నదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే సరిచేయబడవలసినటువంటి లోటుపాట్లు, విడిచిపెట్టవలసినటువంటి పాపము, వ్యసనాలు అనేకము మనకుగా కనిపిస్తుంది. అయితే యేసయ్య చెప్పుచున్నాడు కదా, యేసయ్య ప్రేమను బట్టి నిన్ను అవమానించే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నీవు సమాధానం కలిగే జీవించు. ఆయనే తనను నిందించు వారికి, తనను మోదు వారికి తన వీపుని అప్పగించలేదా?
తనను అవమానించిన వారిని సైతము ఆయన దీవించలేదా? కొరడాలతో కొట్టబడుతున్న సమయంలో కూడా మౌనము వహించలేదా? మరి ఈ రోజున నీవెందుకని వారిని గురించి కోపడుతున్నావు? వారిని గురించి ఎందుకు నువ్వు దిగులు చెందుతున్నావు? ఇదిగో నిన్ను ప్రేమించిన నీ తండ్రికి ఇవి తప్పలేదు కదా, మరి దానికి మినహాయింపు నీకు ఎలాగనా నువ్వు ఆలోచన చేస్తున్నావు? మినహాయింపు నీకు కావాలా? ఆయన ప్రకారము జీవించడానికి ఆయన వల్లనే శోధనలు వస్తాయి, ఆయన వల్లనే నిందిస్తాడు. ఆయనను తిరస్కరించినట్టుగా లోకము తప్పక తిరస్కరించింది. నిన్ను ఆదరించే మనుషులు కరువైపోతారు, నిన్ను బలపరిచే మనుషులు కరువైపోతారు, నీ చేయి పట్టుకొని నడిపించే మనుషులే కరువైపోతారు. అయినప్పటికీ కూడా నీవు వారితోటి సమాధాన పడమని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఇదిగో నీవు దేవుని సన్నిధికి వచ్చినటువంటి క్రమంలో నీ పొరుగువానికి నీ పైన ఎటువంటి మనస్పర్ధలు ఉన్నట్లు నీకు అనిపిస్తే నీ కానుకను అక్కడ విడిచిపెట్టి మొదటిగా వెళ్ళి సమాధాన పడము, సఖ్యత పడము అని మనలను దేవుడు ఆహ్వానిస్తున్నాడు. అంటే నిన్ను అవమానించిన వారితో సైతము నీవు సమాధాన పడాలి, సఖ్యత కలిగి జీవించాలి, ప్రేమగానే జీవించాలి. కనుక సమాధానాన్ని పొందుకోవాలంటే నీవు తప్పక నీ పొరుగు వారితో సఖ్యత కలిగి జీవించాలి, నీ పొరుగు వారిని అంగీకరించాలి. ఇక 4వదిగా యేసయ్య తన శిష్యులను లోకంలోనికి పంపుచు అని చెప్పినటువంటి మాట, ఇదిగో మీరు ఏ ఇంటిలోనికి ప్రవేశించినా మొదటిగా ఇవ్వవలసినటువంటి దీవెన ఏంటో తెలుసా? శాంతి కలుగునుగాక, సమాధానము కలుగునుగాక అని మొదటిగా దీవించాలంటాం. ఆ దీవెన ఆ ఇంటిలో ఒకవేళ శాంతికరుడు సమాధానముగా జీవించేటువంటి మనుషులు ఉన్నట్లయితే ఆ దీవెన వారిపైన వచ్చిందంట. ఇప్పుడు నీవు మొదటిగా నీ జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో నీ పశ్చాత్తాపాన్ని తెలియచేసి నీ పొరుగువానితో సమాధానము కలిగి ఉన్నావు గనుక ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? తర్వాత ఏంటంటే తెలుసా? నిన్ను బట్టి నీ ఇంటి మొత్తానికి ఆ సమాధానము రాబోతున్నది. నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు ఆ గొప్ప సమాధానము నీ ఇంటి పైన ఏలుబడి చేయబోతున్నది. ఇది దేవుడు ఈ రోజున నీకిచ్చేటువంటి వాగ్దానము. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుంటున్నాం కదా. ప్రభువునందు ఎప్పుడు ఆనందించండి, మీ సహనము ప్రజలకు తెలియబడాలి. చూడండి, మీరు ప్రతి విషయమును బట్టి చింతించకుడి, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, విన్నపములు దేవునికి తెలియచేయండి. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ ఆలోచనలకు కావలిగా ఉండబోతుందంట. ఈ మాట యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నెమ్మది లేదని నువ్వు బాధపడుతున్నావు కదా, ఇదిగో యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనము, ప్రభువునందు ఆనందించు. లోకంలో మనుషులేమి కాదు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాదు, లోకపు ఆశలను బట్టి కాదు, శరీరాన్ని బట్టి కాదు, లోకంలో దేనిని బట్టి కాక ప్రభువునందే నీవు ఆనందించు. 2వ మాట, మీ సహనము ప్రజలకు తెలియబడాలి. నీలో నెమ్మది ప్రజలకు తెలియబడాలి. ఎవరు ఎన్ననుకున్నా పర్వాలేదు, నాకు కలిగినటువంటి నెమ్మది, నాకు కలిగినటువంటి సహనము నేను అనేక మందికి నేను ప్రత్యక్షపరచగలను అనేటువంటి విశ్వాసము నీవు కలిగి ఉండాలి. అంత ధైర్యము నీవు కలిగి ఉండాలి. 3వ మాట ఏమంటాడు చూడండి, మీరు ప్రతి విషయంలో బట్టి చింతించొద్దు. ప్రతి విషయాన్ని బట్టి చింతించొద్దు, కలవరపడొద్దు, భయపడొద్దు, బాధపడొద్దు, చింతించొద్దు అని వాక్యం చెప్తుంది. తర్వాత ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలో యాచించండి. అప్పుడు దేవునికి విన్నపములు దేవునికి తెలియచేయండి. ఆ తర్వాత మీకు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము మీ హృదయములను, చూడండి, మీ ఆలోచనలకు కావలిగా ఉండబోతుందంట. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఇచ్చేటువంటి సమాధానము సమస్త జ్ఞానములకు మించినదై ఉండి మీ ఆలోచనలకు, మీ హృదయములకు కావలిగా ఉండబోతుందంట. దేవుడు ఈ రోజు నీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానము, ఈ వాగ్దానం నీకు కావాలి అంటే లోకం వైపు చూడదు, మనుషుల మాటలను ఆలకించదు. ప్రభువునందు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. ఆయన నీ పక్షమున పోరాడవాడు, నీ పక్షమున వ్యాజ్యమాడవాడు. నిన్ను సృష్టించినది ఆయన,
నిన్ను గురించి బాగుగా తెలిసినది ఆయనకు మాత్రమే. నిన్నుగా ప్రేమించి అంగీకరించి నా కుమార్తె, నా కుమారుడా అని ఆయన మాత్రమే పిలవగలిగినటువంటి వాడు. నీకు ఏవి కావాలన్నా ఆయన నీకు సమకూర్చి సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు ఆయన. కనుక ఆయన యందు నీవు ఆనందించు. ఈ విషయముల గురించి చింతించవద్దు, బాధపడద్దు. ప్రార్థనతోటి, విజ్ఞాపనతోటి, విన్నపములతోటి ప్రభువుని నిరంతరము కృతజ్ఞత స్థితులతో ఆయన ఆరాధించు. సమస్త జ్ఞానమునకు, సమస్త మానవాళికి అందరికి మించినటువంటి జ్ఞానముతోటి ఆయన నీకు కావలిగా ఉంచిపోతున్నాడు. నీ హృదయానికి, నీ ఆలోచనలకు, నీ మార్గములకు, నీ కుటుంబానికి ఆయన కాపలాగా సమాధానమును ఉంచిపోతున్నాడు. మరొక మాట మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో. అక్కడ ఆయన చెప్పుచున్నాడు కదా, శాంతిని మీకు అనుగ్రహించున్నాను అని చెప్పాడట. తర్వాత, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకము ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వటం లేదు. మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దు. మనము మనుషులం కాబట్టి ఒక మనిషి మాట్లాడితే, ఎవరైనా నా సమస్య వింటే, నా బాధ వింటే, ఎవరిదైనా పంచుకుంటే నాకు కొంచెం నెమ్మది కలిగిద్దని ఆశపడతాం, తప్పులేదు. కానీ ఇక్కడేమంటాడు, లోకము మీకు ఇచ్చినట్లుగా నేను మీకు ఇచ్చుట లేదు. నేను ఇచ్చేటువంటి శాంతి సమాధానం మీతో స్థిరపరచబడేటువంటిది, మీతో కలకాలము ఉండేటువంటిది. కనుక ఇది పొందుకున్నటువంటి నీవు కలవరపడద్దు, భయపడద్దు, వెరవనక్కర్లేదు. ఎందుకో తెలుసా, ఈరోజు మొదటి పట్టణం మనం విన్నాం, ఈశాయి మొద్దు నుంచి మరల ఒక నూతనమైనటువంటి చిగురు పుట్టిందంటాం. నిరాశ నిస్పృహలైనటువంటి నీ జీవితంలో ఆయన చెప్పినటువంటి ఈ మాట నూతనమైనటువంటి చిగురుగా ఉండబోతుంది. ఇది నూతనమైనటువంటి ఆశ. ఆయన ఇచ్చేటువంటి సమాధానం నీ జీవితంలో నూతనమైనటువంటి ఉత్సాహాన్ని, నూతనమైనటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని నీ జీవితంలోనికి నింపబోతుంది. కనుక ఎండిపోయాను నువ్వు అనుకుంటావేమో, విడవబడ్డను అనుకుంటావేమో, నాకు సమాధానము దొరకదని నువ్వు అనుకుంటావేమో, ఆయన వాక్యము నీతో ఈ రోజున సమాధానపూర్వకముగా మాట్లాడుతున్నది. ఎండిపోయినటువంటి ఎముకలకు జీవం పోసినటువంటి గొప్ప దేవుడు ఈ రోజున ఎండిపోయినటువంటి ప్రతి పరిస్థితిని మరలా చిగురింపు చేసి నీలో సజీవముగా ఆయన వచ్చుండగా ఆ ఆశను మనలో, నీలో ఆయన పరిపూర్ణముగా నిలుపునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశ కలిగి చెందుదాం, నెమ్మది కలిగి చెందుదాం. ఆయన సమాధానము ఎల్లప్పుడూ కూడా మనందరి జీవితములకు తోడే ఉండి, మన హృదయములకు, మన ఆలోచనలకు, మన జీవిత విధానములకు, మన కుటుంబములకు, మన ప్రయాణములకు ఆయన సమాధానము కావలిగా ఉండి మనలను సురక్షితముగా ఆయన రెక్కల నీడలో మనునట్లుగా దీవించునుగాక. చివరి మాటగా, ఆయన నిందకు బహుమానముగా గొప్ప కీర్తిని దయచేయగలిగినటువంటి దేవుడు ఆయన. అపనిందకు, అవమానానికి ఘనతను, దీర్ఘాయుష్ను ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన. కనుక నిందింపబడినటువంటి నీకు, అవమానములు పొందినటువంటి నీకు ఘనతను, కీర్తిని మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.